సబ్జెక్ట్ తీసుకున్నావు? ఎన్ని మార్కులు వచ్చాయి? నేను వొకేషనల్ కోర్స్ లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీయింగ్ 971 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్. నేను చిత్తూరు డిస్టిక్ తవనంపల్లి మండల్ గాజులపల్లి విలేజ్ నుంచి నేను వచ్చాను. చాలా ప్రౌడ్గా ఉంది ఇక్కడ సార్ దగ్గర నుంచి ఇలా తీసుకోవడం. ఒక ల్యాప్టాప్ మరియు గోల్డ్ మెడల్ గిఫ్ట్గా ఇచ్చారు. చాలా ప్రౌడ్గా ఉంది. సో అమ్మ అంటే మన పేరెంట్స్ కానీ కాలేజెస్ పంపించాలన్నా లేకపోతే వాళ్ళు పనులు చేస్తూ నా బిడ్డ చదువుకోవాలి, బాగా చదవాలి, నా పరిస్థితి బిడ్డకు రాకూడదు అంటే వాళ్ళు ఏ పని చేసినా కూడా కష్టపడి ఏ పని చేసినా కూడా అట్లా కష్టపడకుండా చదువుకొని మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని ఏ తల్లిదండ్రులు అయినా అనుకుంటారు. సో దానికి తగ్గట్టుగా ఈరోజు గవర్నమెంట్ కానీ లేకపోతే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఆలోచిస్తున్న తీరు కానీ మీకు మెటీరియల్ సప్లై చేయడం లేకపోతే మధ్యాహ్న భోజన పథకాన్ని 100 డేస్ ప్రోగ్రామ్ సంకల్ప ప్రోగ్రామ్ 1 అవర్ స్టడీ అవర్ మా కోసం పెట్టారు. చాలా మంచిగా ఉంది. ఈ గవర్నమెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ కాదు. అలాగే పాస్ పర్సంటేజ్ అనేది మనకి 100% పోయిన గవర్నమెంట్స్ కన్నా ఈ గవర్నమెంట్ చాలా బాగుంది. తీసుకోము గవర్నమెంట్. అవును సార్, నిరూపించాము సార్. లేకుండా మన పిల్లకాయలు ఇంత దూరం వస్తాడంటే ఆయన వల్లనే మా పాప వాళ్ళు ఇంత దూరం వచ్చి మా ఇంత వెలుగు వస్తాదంటే ఆయన ఇంత దూరం తెచ్చినాడు కాబట్టి మాకు ఇంత సంతోషంగా ఉంటుంది. మాటల నోట్ల నుంచి మాట రాల నాకు సంతోషం, మంచి బాగా సంతోషపడి నేను చూసుకుంటా. ఏం హెల్ప్ కావాలి నా దగ్గర నుంచి నువ్వు అంటే, సార్ నేను I would like to do BVSC doctor in future sir. 5 years annual కి 6 lakhs అవుతుంది సార్. మా డాడీ ఇలా ట్రాక్టర్ డ్రైవరు, మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేరు అంటే ఓకే ఐ విల్ సపోర్ట్ యూ. నేను ఫ్రీ సీట్ నీకు ఇప్పిస్తాను, నువ్వు ఖచ్చితంగా వెటనరీ డాక్టర్ అవుతావు, నేను నీకు ఫ్రీ సీట్ ఇప్పిస్తాను అని సపోర్ట్ చేయండి. అంటే అమ్మ నాయకుడు అనేపాటికి ఏదో వచ్చారా వెళ్ళారా అన్నట్టు కాకుండా మీకు ఒక భరోసా ఇవ్వడం, లేకపోతే మీరు మీ కాళ్ళ మీద రేపొద్దున ఉన్నత స్థితిలో మీ తల్లిదండ్రులని గొప్పగా చూసుకోవాలని వాళ్ళు మీకు ఇస్తున్నటువంటి భరోసా లోకేష్ గారు నేనున్నానమ్మా అనే ఒక ఇదిని ఎలా చూడాలంటారు? అవును సార్, చాలా మోటివేట్ చేసి నేనున్నాను అని ఒక సపోర్ట్ చేసి ధైర్యం చెప్పినారు సార్. చాలు సార్ అది. నేనున్నాను, నేను చూసుకుంటానమ్మా, నువ్వు చదువుకో, నువ్వు ఇంతవరకు వచ్చావు కాబట్టి నేను ఎందుకు వదిలేస్తాను నిన్ను, ఖచ్చితంగా నువ్వు ఎదిగేదాకా నేను ఉంటాను. అవును సార్, మేము బస్సు మాకు ఏం తెలియదు సార్. మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళు. నేను పాలు ఉండదు, పాలు ఆవును మేపుకొని నేను పాలు పిండి పిల్లకాయలు చదివేసుకుంటాను ఇంటికాడ చూసుకొని. మనం ఇంత దూరం పోతా ఉంటే మనకు తోడు ఎవరు లేదే, మన ఇంటి ఆయనకి ఏం తెలియదే, వయసు బిడ్డను తోడుకొని ఆడ దిగేది నైట్లో అని ఆలోచన చేసుకుంటే ఒక టెన్షన్గా దిగినాను. మేము వచ్చే కొందికి ఆడ సార్ వాళ్ళు వచ్చి మమ్మల్ని పిలిపించుకొని వచ్చి అరేంజ్మెంట్ చూసి రూమ్కి వచ్చే కొందికి వాళ్ళు అంతా చేసే కొందికి నాకు ఎంతో సంతోషంగా అయిపోయింది. ఇంత మటుకు ఎందువల్ల వచ్చిందంటే మన బిడ్డ ఇంత మటుకు మనం చదివేసినాము, ఇంత దూరం మన బిడ్డ మనకు గొప్పతనం తెచ్చి పెట్టింది. మనకు ఈ జన్మ సాలు దీనికి, మన బిడ్డకు మనం ఇది పెట్టిన దానికి ఇది సంతోషం సాలని మా మనస్ఫూర్తిగా మేము ఆయన ఇది చేసుకుంటాం. ఏ సబ్జెక్ట్ లో మీకు మార్కులు వచ్చాయి? లోకేష్ గారిని కలిసిన తర్వాత మీరు ఆయనతో ఏం మాట్లాడారు? ఆయన మిమ్మల్ని ఎలా రిసీవ్ చేస్తున్నారు? సార్ మేము అనకాపల్లి జిల్లా రోల్గుంట మండలం రోల్గుంట నుంచి వచ్చాం సార్. మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోల్గుంట సార్. ఏ సబ్జెక్ట్ అన్న? ఏ సబ్జెక్ట్? ఎంపీసీ సార్. ఎంపీసీ ఎన్ని మార్కులు వచ్చాయి? 986 అవుట్ ఆఫ్ 1000 సార్. సో అమ్మా నాన్న కష్టం గుర్తించి నువ్వు బాగా చదవాలి, నేను బాగా మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, మా అమ్మ నాన్న బాగా, ఇదే కదా మనం ఎవరైనా అనుకునేది. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కష్టపడ్డారు సార్. వాళ్ళు మాకు ఏమైనా ఫీజులు పే చేయాలన్నా ఎక్కడికక్కడ అప్పు చేస్తారు సార్. అలా కాకుండా వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలని కష్టపడి చదివి ఇప్పుడు సార్ని విట్టామరావతిలో సీట్ అడిగాం సార్, ఫ్రీగా ఇప్పిస్తామని చెప్పారు. సో ఇంత బాగా చదివావు కాబట్టి ఆయన కూడా నీకు ఏదైనా సాయం చేయగలను అని చెప్పగలిగారు. సో అంటే చదవడానికి అక్కడ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్స్ మీకు ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ లేకపోతే ఈరోజు సంకల్పం చెప్పేసి మీకు ఒక స్టడీ మెటీరియల్స్ ఇవ్వడం, మీకు ఒక ఇది ఇవ్వడం, దాని పట్ల ఇదేంటమ్మా స్పందన? కాలేజ్లో లెక్చరర్స్ కూడా అలానే సపోర్ట్ చేసి సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అలానే కమిషనర్ గారు కలిపి సంకల్ప్ 2025 అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు సార్. అది మోటో ఏంటంటే ప్రతి ఒక్కరిని పాస్ చేయించాలి అన్న మోటోతో స్టార్ట్ చేశారు. సో ఒక ప్రభుత్వ కళాశాల నుంచి ఇంత మార్కులు మేము గెయిన్ చేయగలుగుతామని అనుకున్నావమ్మా నువ్వు? నేనైతే ఫస్ట్ అసలు అనుకోలేదు సార్. 980 వస్తాయేమో అనుకున్నాను సార్, కానీ 986 స్టేట్ ఫస్ట్ అని చెప్పగానే నేను కొంచెం షాక్ అయ్యాను సార్. రైట్, ఈ రోజు మీ బిడ్డ సాధించిన ఈ ఘనతని అంటే ఒక లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా చదువుకున్న వ్యక్తిగా ఆయన పనితీరు కానీ ఎలా చూడాలి? చాలా సంతోషంగా ఉంది సార్. లోకేష్ గారు ఇలా అద్భుతంగా చాలా పాలన సాగిస్తున్నారు సార్. మన విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చి
మన విద్యా వ్యవస్థను చాలా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు సార్. హై స్కూల్ లెవెల్ నుంచి, ఎలిమెంటరీ స్కూల్ నుంచి కానీ, హై స్కూల్ నుంచి కానీ మన కాలేజీ వ్యవస్థ దాకా కూడా చాలా పద్బందీగా ఆయన ఏర్పాట్లన్నీ సక్రమంగా చేస్తున్నారు సార్. విద్యార్థులకి ఆకలి బాధ కూడా ఉండకూడదండి. సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం తీసుకురావడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ స్టడీ మెటీరియల్స్ అని కానీ, సంకల్పని ప్రత్యేకంగా 2025 పేరుతో వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసిన తీరు కానివ్వండి, ఎలా చూడాలి? చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు చాలామంది పేద పిల్లలు ఈరోజు ఇంటికా నుంచి క్యారేజీ పట్టుకొని వెళ్ళలేక మధ్యలోనే ఆపేస్తున్నారు సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఈరోజు మన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి చాలా మంచి పని చేసిందండి. ఆ పథకంతో చాలా మంది విద్యార్థులు సంతోషంగా ఉన్నారు సార్. చాలా సంతోషంగా ఉంది సార్. కానీ మంచి పని చేశారు సార్. సో అంటే పేద ధనిక గొప్ప ఇక్కడ ఏముండవమ్మా, చదువుకున్నారా లేదా చదువే అన్నిటికీ కావాలి. అవును సార్. సో లోకేష్ గారిని కలిసినప్పుడు ఎలా ఉంది మీ స్పందన? చాలా సంతోషం. ఆయన ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు? బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు సాధ్యే. సో అమ్మ ఏం చెప్పావు లోకేష్ గారికి? నీ ఏం అడుగుంటారు కదా, ఏమ్మా ఏం చేద్దాం అనుకుంటున్నావు? వీటిలో సీట్ ఇప్పించమన్నాను సార్. సో వీటిలో దేనిలో స్పెషలైజేషన్ చేద్దామని? బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని. సార్ అంతేనా? అంతే సార్. సిఎస్సి మీ పాప సాధించుద్దనే ఒక నమ్మకం ఉంది సార్. నమ్మకం ఉంది సార్. ఇలాంటి గవర్నమెంట్ ఉన్నది సార్. లోకేష్ గారు మాకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. నుంచి వచ్చారు, ఏ గ్రూప్ తీసుకున్నావు, ఎన్ని మార్కులు వచ్చినాయి? లోకేష్ గారిని కలిసావా ఏంటి? నేను కర్నూలు నుంచి వచ్చాను సార్. కేజీబీవి పంచలింగ జూనియర్ కాలేజీలో చదివాను. అకౌంట్స్ అండ్ టాక్సేషన్ గ్రూప్ తీసుకున్నాను. నాకు ఇంటర్లో 992 వచ్చినాయి. ఫస్ట్ ఇయర్లో కూడా వచ్చాయి, కానీ నేను ఇప్పుడు వచ్చిన దానికి అప్పుడు వచ్చిన దానికి చాలా తేడా ఉంది. ఇంత సత్కారం నేను ఎప్పుడు అందుకోలేదు నా సక్సెస్లో. దీనికి అంతటి కారణం నా తల్లిదండ్రులు, లెక్చరర్స్, ప్రిన్సిపల్ మేడం గారు. అక్కడ నేను 6th నుంచి కేజీబీలోనే చదివాను. అక్కడ టీచర్స్, అక్కడ స్కూల్ సెక్షన్ కానీ కాలేజ్ సెక్షన్ కానీ చాలా బాగా చెప్తారు చదువు. ప్రిన్సిపల్ మేడం గారు కూడా చాలా గైడెన్స్ ఇచ్చారు. మనం ఎంత బాగా చదివినా కూడా అమ్మా మనకు గైడెన్స్ కానీ, లేకపోతే మనం ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాము, ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు వాళ్ళు చెప్తున్న దగ్గర వాళ్ళు చెప్పే పాయింట్స్ గెయిన్ చేసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళందరికీ కూడా పైనుంచి ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం కానీ. మీరు ఈరోజు ఇన్ని మార్కులు సాధించిన తర్వాత సాక్షాత్తు మంత్రి గారినే వెళ్ళి కలవడం, నారా లోకేష్ గారిని, ఆయన మాటలు కానీ ఎలా అనిపించిందమ్మా? వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ వల్లనే కదా సార్. మేడం వాళ్ళు కూడా మాకు అలా చదువు చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ అందుకొనే మేము ఇంత స్థాయికి ఎదగలుగుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇలాగే ఇంకా ముందు రోజుల్లో ఇలాగే ఫెసిలిటీస్ పిల్లలకి అందిస్తూ, ఇలాగే చదువు ఫ్యాకల్టీ కూడా బాగా సబ్జెక్టులకి కరెక్ట్గా బాబాయ్ మీ పాప ఈరోజు లోకేష్ గారిని కలిసింది. లోకేష్ గారిని చూసి మీ పాప మాట్లాడుద్ది, అసలు ఇలా మీరే ఊహించారా? ఎప్పుడు ఊహించలేదు. ఇన్ని మార్కులు మా పాప సంపాదించదని కూడా ఊహించలే. ఒక ప్రభుత్వ కళాశాలలో ఇంత మార్కులు సాధించే విధంగా అధ్యాపకులు కూడా అంత బాగా టీచ్ చేస్తున్నారంటే ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఏం చెప్తావు నువ్వు? సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది కదా. సంతోషంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.